హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫనీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా రోజులైంది వీడియో చేసి, ఆల్మోస్ట్ ఒక 10 days అయిపోయింది వీడియో చేసి. సో ఈ రోజున మీకు కొంచెం వీడియో పెద్ద చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం 6 days ఉంటుంది కదా మనకి వర్కింగ్ డేస్ ఆల్మోస్ట్ వీక్లోను. సో 6 వర్కింగ్ డేస్కి చక్కగా మన లంచ్ బాక్స్లోకి 6 వెరైటీస్ ఆఫ్ రైసెస్ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఎందుకంటే లంచ్ బాక్స్లోకి అనగానే మనం ముందు రోజు నైటే రేపేంటి, ఎలా ఏంటి, ఏం కూరలు పెట్టుకోవాలి, ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తాము. బట్ ఈ రైస్ ఐటమ్స్ చక్కగా మండే టు సాటర్డే రోజుకి ఒకటి చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా అసలు మనకి టెన్షన్ ఉండదు, ఫుల్ మీల్ అయిపోతుంది. జస్ట్ కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటే చాలు, చాలా చాలా బాగుంటాయి ఇవి. సో ఫ్రెండ్స్, నేను ఇవి చూపిస్తా కదా, మీకే తెలుస్తుంది. ఎందుకంటే మనం లంచ్ బాక్సెస్లోకి కర్రీ ఒకటే కదా, అయ్యో సరిపోతుందో లేదో, అలా పిల్లలకి పెట్టినా, ఇంట్లో హస్బెండ్కి పెట్టినా, అలా ఎవరైనా తీసుకెళ్తున్నా కానీ చాలా ఆలోచిస్తాం మనం. ఈ రైసెస్ చేసేటప్పుడు అలా ఆలోచించాల్సిన అవసరమే లేదండి, అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఆలోచించకుండా మండే టు సాటర్డే చక్కగా ఎప్పుడన్నా సరే 6 days కూడాను ఈ వెరైటీ రైసులు చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ రైసులు చేసేటప్పుడు ఒక్కటండి, ఎందుకంటే మనం ఫ్లేవర్డ్ రైస్ ఏదైనా చేసేటప్పుడు మసాలా రైస్ కానీ ఆ రైస్ అవి ఉంటాయి కదా మెతుకులు, అవి ఒకదానికొకటి అంటుకోకుండా కుక్ చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది. ఆ కుక్ చేయటంలో, రైస్ కుక్ చేయటంలోనే మన టేస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే రైస్ కనుక మనం ముద్ద ముద్దగా లేకపోతే గట్టిగా అలా చేసుకున్నాం అనుకోండి, మనం ఎంత అన్ని దాంట్లో ఉండే మసాలా అంతా ఐటమ్స్ కానీ సాల్ట్ కానీ అంతా సరిపడా వేసినా కానీ ఏంటంటే మనకి తినేటప్పుడు ఏంటంటే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, ఒకదానికొకటి అంటుకుంటూ అలా ఉంటుంది. అలా కాకుండా మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడే చాలా, అంటే ఆ రైస్ని కుక్ చేసుకునేటప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా కుక్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెతుకులు ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగుంటాయి. అందుకని అవి కుక్కర్లో కుక్ చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే మనం వాటర్, ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకునేటప్పుడు వాటర్ చాలా తక్కువ పోసుకోవాలి. ఎందుకంటే మనం బయట కుక్ చేసుకునేటప్పుడు అనుకోండి కొంచెం ఎక్కువ పోసినా ఆవిరేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మనం చూసుకుంటాం. బట్ ప్రెషర్ కుక్కర్లో అలా కుదరదు. ఓన్లీ 2 విజిల్స్ రానిచ్చేసి చక్కగా, ఇప్పుడు 1 కప్ మనం రైస్ తీసుకున్నాం అనుకోండి, బియ్యం 1 కప్ తీసుకున్నాం అనుకోండి, ఆ 1 కప్కి మనం 1.5 కప్పు మామూలుగా బాస్మతి రైస్కి వాడతాం. అదే మనం ప్రెషర్ కుక్కర్లో అనుకోండి 1.25 పోసుకోవాలి. మనం చేసుకుని ఈ ఫ్లేవర్ రైస్కి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు ఈసారి ఎప్పుడు కుక్ చేసినా సరే ఫ్లేవర్డ్ రైస్ చేయాలి అనుకున్నప్పుడు చక్కగా కొంచెం ఏంటంటే మనం ఆ రైస్ వండుకునేటప్పుడే కొంచెం కాన్షియస్గా ఉన్నాం అనుకోండి, చక్కగా హ్యాపీగా ఉంటుంది మనకి తినేటప్పుడు. ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా కూడా నేను ఈ ఐటమ్స్లోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఎందుకంటే మనం 6 వెరైటీస్ ఆఫ్ రైసెస్ చేస్తున్నాం కదా ఈరోజు మనము. మీకు అవి చేసేటప్పుడు నేను చెప్తాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందండి. ప్రతిదీ కూడాను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, హెల్తీగా ఉండే ఈ రైస్ ఐటమ్స్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే రైస్ తినేస్తే ఏదో వెయిట్ పెరిగిపోతాం, మనం రైస్ తినకూడదు అలా ఏమి ఉండదండి. రైస్ ఏదైనా సరే మనం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. మనం రైస్ కాకుండా రోటీ అయినా సరే ఒక 1/2 డజన్ రోటీలు తినేసామనుకోండి వరస, నేను 1 కప్పు రైస్ తింటే ఇంకా చాలా తక్కువ క్యాలరీస్ వెళ్తాయి లోపలికి. అలా మనం రైస్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం నార్మల్గా రైస్ అనే దాన్ని మనం సౌత్ ఇండియన్స్ అందరం కూడాను మన ఫేవరెట్ ఏంటంటే రైస్ అనే చెప్తాం. ఆల్మోస్ట్ మనం ఏం తిన్నా, ఎంత స్నాక్స్ తిన్నా, ఏం తిన్నా ఫైనల్గా మనకి రైస్ తింటేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మనం ఆ రైస్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. కంప్లీట్గా ఏదో రైస్ మానేయాల్సిన అవసరం అనేది అస్సలు లేదండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కొంచెం తిన్నా కానీ నైట్ ఏంటంటే తగ్గించేసేయండి రైస్ని, అప్పుడు అసలు చాలా బాగుంటుంది. వెయిట్ బ్యాలెన్స్ చేయడంలో కూడా చాలా చాలా బాగుంటుంది. అంతేకాని మనం రైస్ మానేస్తాము, నేను రైస్ మానేసాను, రోటీ తింటున్నాను, లేకపోతే నేను ఏదో తింటున్నాను అయినా సరే నేను తగ్గట్లేదు అంటే, మనం తీసుకునేది క్వాంటిటీ లిమిటెడ్గా తీసుకోవాలి. కాబట్టి రైస్ని అస్సలు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి, చక్కగా తీసుకోండి. ఎందుకంటే మన పూర్వీకులు కానీ మన ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే రైస్. ఆ రైస్ని లిమిటెడ్గా తీసుకోండి, లిమిటెడ్గా తీసుకోవాలి. అలాగే ఏదైనా సరే, ఈవెన్ నేను ఇప్పుడు చూపిస్తా కదా మీకు, ఈ రైసెస్ అన్నిట్లో కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ చాలా లిమిటెడ్గా మనం తక్కువ వేసుకుని చక్కగా ఎక్కువ వెజిటబుల్స్ అలా దాంట్లో ఏం ఐటమ్స్ వేయాలో అవి చక్కగా వేసుకుని సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఏంటంటే మనకు అసలు ఏ విధమైన ఇది ఉండదో. ఎప్పుడైనా సరే సిమ్లో కుక్ చేసుకుంటే మనం కొంచెం
ఆయిల్ కానీ నెయ్యి కానీ తక్కువ వేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడాను ఈ ఫ్లేవర్డ్ రైసెస్ని నేను చూపించే వాటిని తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే దేని స్పెషాలిటీ దానిదేను, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఒక్కొక్క టేస్ట్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ తప్పకుండా ఇష్టపడతారు దీన్ని. మీరందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మనందరం మీకు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? మనం మరి ముందుగా క్యాప్సికమ్ పన్నీర్ రైస్ని చూద్దాము. ఈ రైస్ క్యాప్సికమ్తో పాటు పన్నీర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ కానీ పన్నీర్ టేస్ట్ కానీ రెండు మిక్స్ అయితే భలే సూపర్గా ఉంటుంది ఈ రైస్. లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్ రైస్ అండి. దీనికి అసలు కాంబినేషన్ కూడా ఏం లేకపోయినా అలాగే తినేయొచ్చు, అంత బాగుంటుంది. సో మనం తక్కువ ఆయిల్తో హెల్దీగా చక్కగా మంచి టేస్ట్గా ఉండే క్యాప్సికమ్ రైస్ని చేసేద్దామా మరి? ఎమ్మి టేస్టీ క్యాప్సికమ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసం ఇలా బాస్మతి రైస్ 1.5 కప్ తీసుకోవాలి రైస్ కుక్కర్ కప్తో. ఇప్పుడు ఈ రైస్ని వాష్ చేసి చక్కగా ఒక 15 మినిట్స్ నాననివ్వాలి. రైస్ నానేలోపు ఇలా మనం స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకుని దానికి రైస్ బాయిల్ అవడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇదిగో ఇలా ఉండాలి వాటరు. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న రైస్ వేసేసుకుందాము. రైస్ ఒక 70 to 80% కుక్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఇలా మనం బాయిల్ చేసుకుంటున్నప్పుడు ఇదిగో ఇలా ఒక మెతుకు నొక్కితే ఇలా చక్కగా 4 ముక్కలు అయిపోయిందంటే రైస్ ఉడికిపోయినట్టేను. తర్వాత మనం ఫ్రై చేసినప్పుడు మిగిలిన 30% 20% కుక్ అయిపోతుంది. సో ఇలా అవ్వగానే ఇమీడియట్గా మనం వడకట్టేసుకోవాలి ఎక్సెస్ వాటర్ని. ఎమ్మటే చన్నీళ్ళు పోసేసుకోండి, ఎందుకంటే ఏమాత్రం మనం డిలే చేసినా రైస్ ఇంకా ఓవర్ కుక్ అవుతుంది ఆ వేడికి. సో ఇలా చన్నీళ్ళు పోసుకున్న తర్వాత మనం రైస్ని ఒక ప్లేట్లో చక్కగా పరిచి ఆరబెట్టుకుందాము. అప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది రైస్ ఇలా. ఇప్పుడు 2 క్యాప్సికము, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక 15 నుంచి 20 పన్నీర్ పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ని పీల్ చేసి చక్కగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికము హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఇదిగో ఇలా విత్తనాలు తీసేయండి. ఇది ఫ్రై చేసుకున్నా, లేదు మనం కర్రీస్లో వేసుకున్నా, అలాగే చట్నీ చేసుకున్నా, ఇలా ఫ్లేవర్డ్ రైస్లో వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి ఉల్లిపాయని, ఎందుకంటే మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రైస్కి ఇలా ఉంటేనే బాగుంటుంది. అలాగే క్యాప్సికమ్ కూడా మనం 2 క్యాప్సికమ్ తీసుకున్నాం కదా, సో 3/4 పార్ట్ క్యాప్సికమ్ని ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకుని ఒక పార్ట్ మాత్రం చక్కగా చాపర్లో వేసేసి బాగా సన్నగా ఫైన్గా కట్ చేసుకోండి. సో ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్స్ ఘీ వేసుకోండి. మీకు మొత్తం ఘీ కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, అలాగే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా బాగుంటుంది. నేనేంటంటే రెండింటి కాంబినేషన్ వేస్తాను, కొంచెం అప్పుడు నాకు ఫ్లేవర్ బాగున్నట్టు అనిపిస్తుంది. సో కాగిన తర్వాత మన ఇష్టం జీడిపప్పులు, మన టేస్ట్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. జీడిపప్పులు వేసేసి చక్కగా దోరగా వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి.
అలాగే ఇప్పుడు పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం జస్ట్ ఒక పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ కారం వేసి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇలా చేసుకుంటే మనం తినేటప్పుడు పన్నీర్ ముక్కల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కలర్ మారగానే తీసేసి చక్కగా ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్లో 4 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి చక్కగా ఒక 2 మినిట్స్ వేయించేస్తే ఉల్లిపాయ చక్కగా ముక్కలు కలర్ మారి చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు మనం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ వేసేసి వేయించుకుందాము. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము. సాల్ట్ ఎప్పుడైనా సరే చూసి చివరిలో అవసరాన్ని బట్టి కొంచెం యాడ్ చేసుకోండి, ఏ వంటకం చేసుకున్నా కానీ. అప్పుడు మనకు సాల్ట్ ఎక్కువ అవుతుందనే భయమే ఉండదు. అలాగే ఇప్పుడు 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా మొత్తం కలిపి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం వండి చల్లారి పెట్టుకున్న రైస్ ఉంది కదా, కుక్కుడ్ రైస్, అది వేసేసుకుందాము. చూసారా రైస్ ఎలా పొడి పొడిగా ఉందోను. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం ఒక 1/4 క్యాప్సికమ్ని ఇలా చాప్ చేసి ఉంచుకోమన్నా కదా, సో ఆ చాప్ చేసుకున్న క్యాప్సికమ్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. ఒకసారి మొత్తం కలిపేసుకుని ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుందాము. క్యాప్సికమ్ పన్నీర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. మీరు కర్రీ చేసుకున్న, రైస్ చేసుకున్న కూడాను ఆ రెండింటి కాంబినేషను చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి మనం మగ్గించిన తర్వాత ఇలా బిర్యానీ మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది ఈ రైస్కి. రెడీమేడ్గా మనకి దొరుకుతాయి కదా, ఎవరెస్ట్ అని చాలా బ్రాండ్స్, ఏదైనా వాడుకోవచ్చు మనం. బిర్యానీ మసాలా వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకుని ఒకసారి చక్కగా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేసేస్తే చక్కగా ఫ్లేవర్ మొత్తం రైస్కి, వెజిటబుల్స్కి చక్కగా పడుతుంది. ఇప్పుడు మనం చివరిగా ఒక 3 టీ స్పూన్స్ కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని ఉంచుకుని ఇలా వేసుకుని యాడ్ చేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసి 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఇది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ ఐటెం కింద చెప్పుకోవచ్చు మనం దీన్ని. దీనికి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదు, అలాగే తినేయచ్చు. చక్కగా పన్నీర్ పీసెస్ తగులుతా మధ్య మధ్యలో ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్న తర్వాత జీడిపప్పు తగులుతూ చాలా క్రంచీగా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టపడతారు దీన్ని. సో ఈ పన్నీర్ రైస్ని, క్యాప్సికమ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం తర్వాత చూడబోయే ఐటము బీట్రూట్ రైస్ అండి.
బీట్రూట్ రైస్ అన్నా కానీ కొంచెం నేను క్యారెట్ కూడా వేస్తాను దీంట్లోనూ. ఎందుకంటే క్యారెట్, బీట్రూట్ ఇది హెల్త్కి చాలా చాలా మంచిది. బీట్రూట్ ఏంటంటే చాలా మంది అంత ఇష్టపడరు. పిల్లలు అసలు ఆల్మోస్ట్ చాలా మంది ఏంటంటే బీట్రూట్ అనగానే మొహం ఒక రకంగా పెట్టేస్తారు. సో మనం ఇలా చేసి పెడితే ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఈ రైస్ వాళ్ళు ఎప్పుడు చేయమని అడుగుతారు. అంత కలర్ఫుల్గా అంత టేస్ట్గా బాగుంటుంది. మన లంచ్ బాక్స్లోకి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు చక్కగా బాక్స్ ఓపెన్ చేయగానే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ తిన్నారనుకోండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, బీట్రూట్ని తప్పకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మనం బీట్రూట్ తీసుకుంటే మనకి హిమోగ్లోబిన్ కూడా తగ్గదు. లేడీస్కి మెయిన్ హిమోగ్లోబిన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి మీరు. అలాగే మనం హెల్దీ బీట్రూట్ రైస్ని తయారు చేసేద్దామా? హెల్దీ బీట్రూట్ రైస్ కోసం మనం 2 క్యారెట్లు, ఒక మీడియం సైజ్ బీట్రూట్, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఉల్లిపాయ, క్యారెట్, బీట్రూటు, పచ్చిమిర్చి వీటన్నిటిని బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర చాపర్ ఉందనుకోండి, చక్కగా దాంట్లో చాప్ చేసేసుకోవచ్చు. పీల్ చేసేసి చాపర్లో చాలా బాగా సన్నగా వస్తాయి ఇవి. ఈ చాపరు మనకి మామూలుగా అయితే మాకంటే యూఎస్ నుంచి తెప్పించుకున్నాము. ఇక్కడ ఇప్పుడు అమెజాన్లో కూడా చాలా ఈజీగా దొరుకుతుంది ఈ చాపరు. సో అది ఉంటే ఏంటంటే మనకి చక్కగా ఈజీగా అయిపోతుంది. చాపర్ ఉంటేను వెజిటబుల్స్ అన్నీ చక్కగా సన్నగా కట్ చేసేసుకోవచ్చు. ఇదిగో ఇలా క్యారెట్, బీట్రూట్ పీల్ చేసేస్తున్నా కదా. పీల్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా చక్కగా చాపర్లో వేసేసి బాగా చాలా సన్నగా చక్కగా కట్ చేసుకోవాలి. మనం ఇలాంటి రైస్లు ఎప్పుడు చేసుకున్నానండి, వెజిటబుల్స్ అన్నీ కూడాను చాలా ఫైన్గా కట్ చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. అప్పుడు రైస్ కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకుని తర్వాత వీటిని మనం చాపర్లో వేసేసుకుంటాం. ఇప్పుడు ఇదిగో ఇలా ఉంటుంది చాపరు. ఇప్పుడు మీడియం సైజ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నాను నేను. ఇది చాలా హ్యాండీగా చాలా బాగుందండి ఈ చాపర్ మాత్రం. మీరు కూడా దొరికితే ఎక్కడైనా తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే కష్టపడి మన వెజిటబుల్స్ కట్ చేయడంలోనే మనకి ఓపిక అయిపోతుంది. అలా కాకుండా చక్కగా 4 సార్లు అలా పుల్ చేసామంటే ఆ థ్రెడ్ని చక్కగా హ్యాపీగా సన్నగా చూస్తున్నారు కదా, చాలా చక్కగా ముక్కలుగా కట్ అయిపోతాయి ఇవి. అదిగో చూడండి ఎంత బాగా కట్ అయిపోయినాయో. సో ఇలా మనం చాప్ చేసుకున్నాం కదా, ఈ 4 వెజిటబుల్స్ని ఇలా చక్కగా చాలా ఈవెన్గా పీసెస్ లాగా కట్ అయిపోయినాయి. ఇప్పుడు రైస్ కుక్కర్ కప్తో మనం 1 కప్ రైస్ తీసుకున్నాము. వన్ కప్ రైస్కి 1.5 కప్ వాటర్ సరిపోతుంది. బాస్మతి రైస్ కాబట్టి 1.5 కప్పే పడుతుంది. చక్క రైస్ని మనం ముందు ఒకసారి వాష్ చేసేసుకుని 1.5 కప్ వాటర్ వేసేసుకుని కుక్ చేసేసుకుని చక్కగా ఇలా ఉడికిన తర్వాత ఇలా నేను గిన్నెలో ఉడికించాను. దాన్ని అలాగే బోర్లించాను చూడటానికి బాగుంటుందని. పైన అలాగే 2 టీ స్పూన్స్ గీ వేసి అలాగే సరిపడా సాల్ట్ వేసేసి చక్కగా ఇలా ఒక పళ్ళెంలో ఆరపెట్టేసుకోవాలి. మనం కొంచెం ఆయిల్ అది గీ వేసాం కదా, గీ వేసినప్పుడు ఏంటంటే రైస్ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా చక్క పొడి పొడిలాడుతూ వస్తుంది. సో ఇలా అన్నాన్ని మనం ఒక పక్కన ఆరపెట్టుకుంటూ ఉండాలి. అన్నం ఆరుతూ ఉండగా ఇలా పాన్ పెట్టేసుకుందాము. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే
టీ స్పూను నెయ్యి వేసుకుని కాగిన తర్వాత ఇలా 2 టీ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి. చక్కగా లిమిటెడ్గా తీసుకుంటే డైలీ చాలా బాగుంటుంది మనకి. చక్కగా ఒక 3 టీ స్పూన్స్ రోజు మీరు బాయిల్డ్ పీనట్స్ తీసుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే మనం రైసు పప్పు అలాంటివి ఉడికించుకున్నప్పుడు పైన చక్కగా ఒక చిన్న బౌల్లో జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక 1/2 కప్పు చక్కగా పీనట్స్ ఉడకబెట్టుకుని తర్వాత తింటే చాలా చాలా మంచిది. అలాగే ఇప్పుడు మనము వేరుశనగ గుళ్ళు వేయించేసుకున్న తర్వాత ఇలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి. వీటిని వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 దాల్చిన చెక్క, అలాగే 3-4 లవంగాలు, 2 అనాస పువ్వు వేసి వేయించుకోవాలి. తర్వాత మనం బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, చాపర్లో చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి వేయించుకోవాలి. బీట్రూట్ రైస్ ఏంటంటే మనకి హెల్త్కి మంచిది, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. అలాగే తర్వాత పచ్చిమిర్చి, అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ వేసుకుని వేయించుకుందాము. బీట్రూట్ హెల్త్కి చాలా చాలా మంచిదండి. కొంతమంది బీట్రూట్ ఏంటంటే అంత ఇష్టపడరు తినడానికి, కానీ చాలా మంచిది. అలాంటప్పుడు చక్కగా ఇలా మనం రైస్ చేస్తే ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు వెజిటబుల్స్లో. వేసుకుని ఒక 2 మినిట్స్ ఇలా మనం వేయించుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి ఇది. చక్కగా కలర్ఫుల్గా కనపడుతుంది కదా, బాక్స్ ఓపెన్ చేయగానే హ్యాపీగా తినేస్తారు. సో వాళ్ళకి బీట్రూట్ కూడా చక్కగా మనం పెడుతున్నట్టుగా మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. బీట్రూట్తో చక్క చట్నీ కూడా చాలా బాగుంటుంది. నేను తర్వాత కూడా వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మనం ఫ్రై చేసుకోవచ్చు బీట్రూట్ని, అలాగే జ్యూసెస్లో వేసుకోవచ్చు. హెల్త్కి ఎంతో ఎంతో మంచిది బీట్రూటు. ఇప్పుడు కూరగాయ ముక్కలు వేగిపోయిన తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒకసారి కలిపేసి మొత్తం అంతాను మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి వాసన వస్తుంది అప్పుడు. ఇప్పుడు ఒకసారి కలిపేసేద్దాం మొత్తం. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదా, బాస్మతి రైస్తో చేసుకుంది. సో అది వేసేసి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనం రైస్ ఆరపెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము. అలాగే కూరగాయ ముక్కల్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ సరిపోతుంది మోస్ట్లీ. పండుమిర్చి ఉంటుంది కదా, ఇప్పుడు పండుమిర్చి ఏంటంటే చక్కగా కొంచెం ఉప్పు, కొంచెం లైట్గా అనమాట పసుపు వేసేసి చక్కగా ఇలా ముద్దలాగా మిక్సీ చేసుకుని దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే స్పైసీగా చాలా చాలా బాగుంటుందండి. తర్వాత కొత్తిమీర వేసి కలిపేసేయండి. ఒకవేళ మీ దగ్గర పండుమిర్చి సీజనల్ కదా, మరి ఎప్పుడు ఉండదు కదా అనుకుంటే మాత్రం చక్కగా మనం ఇంట్లో పండుమిర్చి ఎప్పుడు మనం కొంచెం ఉప్పు పసుపు వేసి తొక్కి పెట్టుకుంటాం కదా, అది కూడా తీసి చక్కగా ఒక్కసారి మనం మిక్సీలో వేసేసుకుని దాన్ని కూడా వేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. చివరిగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేసి ఒకసారి కలిపేద్దాము. అలాగే కొంచెం బిర్యానీ మసాలా, చాలా తక్కువ, జస్ట్ ఒక
పావు స్పూన్ వేయండి. రెడీమేడ్గా మనకి చాలా దొరుకుతాయి కదా, ఎవరెస్ట్ అవి వేసినా బాగుంటుంది. సో ఇప్పుడు కలిపేసి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. సో ఎంతో హెల్దీ టేస్టీ బీట్రూట్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. హెల్త్కి చాలా మంచిదండి. చక్కగా లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ కింద మనం చెప్పుకోవచ్చు దీన్ని. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఎందుకంటే మనం అన్నీ వేసాం కదా, సో ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఎంజాయ్ చేయండి, మరి ట్రై చేయండి. మనం తర్వాత చూడబోయే ఐటము జీరా రైస్ విత్ దాల్ ఫ్రై అండి. జీరా రైస్ దాల్ ఫ్రై పర్ఫెక్ట్ కాంబినేషను. ఎక్కువగా గుజరాత్లో సర్వ్ చేస్తారు దీన్ని. సో జీరా రైస్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. దానిలో ఏం మసాలాలు ఏమేం కదా, ఓన్లీ జీరా వేస్తాం మనము. దానికి దాల్ ఫ్రై పర్ఫెక్ట్ కాంబినేషను. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా ఈ రెండు పెట్టేసామనుకోండి, చక్కగా ఒక కప్ కర్డ్ తినేస్తే మనం ఇవి తిన్న తర్వాత ఫుల్ మీల్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, హెల్దీ జీరా రైస్ విత్ దాల్ ఫ్రై తయారు చేసేద్దామా? జీరా రైస్ కోసం ఇలా బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. బాస్మతి రైస్ తీసుకోవచ్చు, లేకపోతే మనకి సన్న సోనా మసూరి బియ్యం దొరుకుతాయి కదా, అవైనా కూడా చాలా బాగుంటాయి. కానీ బాస్మతి రైస్ ఫ్లేవర్ అంటే మా ఇంట్లో ఇష్టపడతారు. సో నేను అందుకని బాస్మతి రైస్ వాడాను. దీన్ని ఇలా మనం పొడిగా కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి, 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి పొడిగా అన్నాన్ని ఇలా మనం వండుకుని చల్లార్చుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద పాన్ పెట్టుకుని ఒక 1.5 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టీ స్పూన్స్ కొత్తిమీర తీసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని కొంచెం పొడుగ్గా పెట్టుకోండి. ఎందుకంటే నార్మల్గా జీరా రైస్లో రెస్టారెంట్స్లో వాటిల్లో అంత చిల్లీస్ వేయరు, బట్ చిల్లీస్ వేస్తే ఏంటంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది, అందుకని నేను వేస్తాను. అలాగే పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు, అలాగే 3 టీ స్పూన్స్ నెయ్యి, ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే జీరా రైస్ మరీ పొడిగా ఉంటే బాగోదు, అందుకని కొంచెం ఆయిల్ ఉండాలి. ఇప్పుడు అలాగే జీడిపప్పులు మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. నార్మల్గా జీరా రైస్లో అసలు జీడిపప్పులు అనేవి వెయ్యరు రెస్టారెంట్స్లో, బట్ ఏంటంటే మనం తినేటప్పుడు జీడిపప్పులు తగిలితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేనేంటంటే జీడిపప్పులు వేస్తాను. అలాగే ఈ జీడిపప్పులను కూడా కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టేసామంటే అవి మాడిపోతాయి. అలా మనం చూస్తూ ఉండగానే సెకండ్స్లోనే మాడిపోతాయి. సో అందుకని సిమ్లో పెట్టుకుని చక్కగా ఇలా లైట్గా మంచి కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఏదైనా ఫుడ్ తినేటప్పుడు జీడిపప్పు తగిలితే ఆ టేస్టే వేరండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా జీడిపప్పులు కలర్ మారుతున్నాయి. ఇప్పుడు ఇలా ఇవి వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇవి చక్కగా మనం నూనెలో వేయించుకున్నాం కదా, ఈ క్రంచీనెస్ ఇది ఇలా ఉండాలంటే ఇప్పుడు రైస్లో కలపకుండా మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆ నూనెలోనే ఈ 1.5 స్పూన్ జీలకర్ర ఉంది కదా, అది వేసేసుకుందాము. జీలకర్ర వేగిన తర్వాత ఇలా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్లో కొంచెం 1/2 టీ స్పూన్ వేసి బాయిల్ చేసాం కదా, సో 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా 5-6, అవి కూడా వేసేసి వేయించుకోండి. ఎందుకంటే చిల్లీస్ యాడ్ చేస్తేనే నాకు కొంచెం జీరా రైస్ బాగున్నట్టు అనిపిస్తుంది, కొంచెం స్పైసీగా బాగుంటాయి. కాబట్టి చిల్లీస్ వేస్తాను నేను కంపల్సరీగాను. మీకు ఒకవేళ స్పైసీనెస్ అంత ఇష్టం లేకపోతే మీరు చిల్లీస్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే కొత్తిమీర కూడా అంతే, మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోండి, కానీ కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది. కొత్తిమీర కూడా మనం చివరిలో వేయము, ఈ జీరా రైస్లో ముందే వేస్తాను నేను. ఎందుకంటే కొంచెం ఆ ఫ్లేవరు అలా
వేగి కొంచెం మొత్తం అంతా ఆ తిరగమాతలో ఉన్న అన్ని ఐటమ్స్కి పడుతుందని చెప్పని నేను ముందే వేస్తాను కొత్తిమీర. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నాన్ని వేసేసుకోవాలి, బాస్మతి రైస్ని. ఇప్పుడు రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టుగా మొత్తం బాగా చక్కగా కలుపుకోవాలి. ఇది బాస్మతి రైస్ కాబట్టి ఏంటంటే రైస్ చాలా సున్నితంగా ఉంటుంది, ఊరికినే విరిగిపోతుంది. అందుకని కొంచెం చక్కగా నిదానంగా చక్కగా కలుపుకోండి గరిటతోనూ. గబగబా కలిపేస్తే ఏంటంటే గ్రెయిన్స్ విరిగిపోతాయి. మీరు మామూలు రైస్ వాడుతున్నారనుకోండి, సన్న బియ్యం, సోనా మసూరి బియ్యం, వైట్ రైస్, అస్సలు ఇంకా అప్పుడు ప్రాబ్లమే లేదు, చక్కగా హ్యాపీగా ఉంటుంది అప్పుడు. సో జీరా రైస్కి నార్మల్గా అవే వాడతారు ఎక్కువ. బట్ ఏంటంటే మా ఇంట్లో కొంచెం బాస్మతి రైస్ ఫ్లేవర్ ఇష్టం అందరికీ. సో అందుకని నేను ఇవాళ బాస్మతి రైస్తో చేస్తున్నాను. నార్మల్ రైస్తో కూడా ఇంతే టేస్ట్గా ఉంటుందండి. కొంచెం ఫ్లేవర్ బాస్మతి రైస్ ఫ్లేవర్ రాదు, కానీ టేస్ట్ సేమ్ అలాగే ఉంటుంది. సో మీరు ఏ రైస్తో అయినా ట్రై చేసుకోవచ్చు. ఇలా మనం మూత పెట్టి 2 నిమిషాలు ఆగి చక్కగా తర్వాత మళ్ళీ ఇలా కలిపితే ఏంటంటే కొంచెం రైస్కి కూడా ఫ్లేవర్ అంతా పడుతుంది. మూత పెడితే లోపల కొంచెం ఆవిరి వస్తుంది కదా, ఆవిరికి చక్కగా ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పడుతుంది. అలాగే మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టి మగ్గిద్దాము. సో ఇప్పుడు మనం హాట్ డిష్లోకి తీసేసుకున్నాను నేను. హాట్ డిష్లోకి తీసుకున్న రైస్లో ఇలా మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు, అవి ఇప్పుడు తినే ముందు చక్కగా మనం సర్వ్ చేసుకునే ముందు కలుపుకోవాలి. అప్పుడు జీడిపప్పులు చక్కగా క్రంచీగా తగిలితే చాలా చాలా బాగుంటాయి. సో ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామా రెడీ అయిన మన జీరా రైస్ని. మనం ఓన్లీ జీలకర్రే వాడాం కదండి, ఇంకా వేరే మసాలా దినుసులు ఏం వాడలేదు, కాబట్టి చాలా మంచిది ఇది. చక్కగా అప్పుడప్పుడు చేసుకొని పిల్లలకు కూడా చాలా బాగా హెల్త్కి మంచిది. అప్పుడప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్ దీన్ని. ఇప్పుడు దీంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషను దాల్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. సో దీన్ని దాల్ ఫ్రైతోనే మనం సర్వ్ చేసుకుంటున్నాము. దాల్ ఫ్రై కొంచెం స్పైసీగా ఉంటుంది, సో జీరా రైస్కి దానికి చక్కగా మ్యాచ్ అవుతుంది. ఇలా చూస్తుంటే టెంప్ట్ అయిపోతున్నానండి. నేను కూడా కొంచెం ట్రై చేసి తిని చూస్తాను, అసలు ఎలా కుదిరిందో ఏంటో మీకు కూడా చెప్తాను ఇప్పుడు. ఇలా కొంచెం రైస్లో జస్ట్ కొంచెము దాల్ ఫ్రై వేసుకుని టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందోనో తిని. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి మరి దీన్ని. దాల్ ఫ్రై కోసం రైస్ కుక్కర్ కంపు ఉంటుంది కదా, దాంతో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కుని మనము 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ముందు ఇలా పప్పు ఉడికించుకుని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దాల్ ఫ్రై కోసం. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే 1 తీసుకోండి, చిన్నవి అయితే 2. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం అల్లం ముక్క, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక అర డజన్ టమాటోలు. ఎందుకంటే నేను ఒకటి పెద్దగా ఉంది కాబట్టి ఒక 5 తీసుకున్నాను, మీరు అర డజన్ తీసుకోండి. ఎందుకంటే దాల్ ఫ్రైకి కొంచెము టమాటోస్ ఎక్కువే పడతాయి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము ఇప్పుడు వెజిటబుల్స్ కట్ చేసేసుకుందాము. దాల్ ఫ్రైకి ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి సన్నగా కట్ చేసుకుంటే, ఎందుకంటే మనం పప్పు అది ముందే ఉడికిచ్చేసుకున్నాం కదా, సో వెజిటబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసుకుంటే ఇవి కూడా చక్కగా కుక్ అవుతాయి. జీరా రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి దాల్ ఫ్రై, చాలా చాలా బాగుంటుంది. జీరా రైస్ కొంచెం మనకేంటంటే సాఫ్ట్గా అలా కొంచెం అంత స్పైసీగా ఉండదు కాబట్టి ఈ దాల్ ఫ్రై ఏంటంటే కొంచెం
మసాలా స్పైసెస్తో చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ గుజరాత్లో నేను అహ్మదాబాద్లో తిన్నాను ఫస్ట్ టైము. మా సిస్టర్ అక్కడ ఉంటుంది, సో నేను తన దగ్గర నేర్చుకున్నాను దీన్ని. అక్కడ ఏదో ఫంక్షన్, మేబీ హోలీ టైం అనుకుంటా, మేము వెళ్ళాం ఒకసారి. అక్కడ వాళ్ళు డిన్నర్లో ఇది సర్వ్ చేశారు. సో కాంబినేషన్ బాగుంది అనుకుంటే తను చేస్తుంది అక్కడ. సో తను ఏంటంటే నాకు నేర్పించింది. సో అక్కడ ఒకసారి తను చూపిస్తే చూసి ఇంటికి వచ్చి ట్రై చేశాను. బాగా కుదిరింది. మా ఇంట్లో కూడా బాగా ఇష్టపడ్డారు దీన్ని. సో అందుకని నేను దీన్ని ఆల్మోస్ట్ ఒక మంత్లీ వన్స్ కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే ఈ రెండు చేసేసుకున్నామంటే ఆ రోజు కర్డ్ తినేసామంటే కంప్లీట్ మీల్ అయిపోతుంది. ఇక వేరే ఐటమ్స్ కూడా అవసరం లేదు. ఈ రెండు కాంబినేషన్ అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడాను. ఇదిగో టమాటోస్ కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే చక్కగా తొందరగా వేగిపోయి చక్కగా కుక్ అయిపోతాయి. అలాగే మనం ఒక అంగుళం అల్లం ముక్క తీసుకున్నాం కదా, అది కూడా పైన పొట్టంతా శుభ్రంగా ఇలా తీసేసుకుని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పేస్ట్ వేయము. దాల్ ఫ్రైలో ఏంటంటే అల్లము వెల్లుల్లి వీటిని ఏంటంటే పొట్టు తీసేసుకుని బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలు వేస్తాము. ఎందుకంటే అలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పేస్ట్ కన్నా కూడాను. అదిగో వెల్లుల్లి కూడా ఇలా ఒకసారి చాకుతో నొక్కేస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు. ఇలా పొట్టు తీసేసేసుకుని ముందు తర్వాత మొత్తం అన్నీ కలిపి ఒకసారి కట్ చేసుకోవచ్చు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దానికి అలాగే అల్లం వెల్లుల్లి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసిన దానికి ఫ్లేవర్ చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు గమనించండి ఈసారి ఎప్పుడైనా ఏదైనా ఐటెం వండేటప్పుడు మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని బాగా సన్నగా చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పుని ఒకసారి చూద్దాము ఉడికిందో లేదోనో. సో చక్కగా ఉడికిపోయింది మన పప్పు. ఒక్కసారి గరిటెతో మొత్తం అంతా కలిపేసుకుని పప్పుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని మనము ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ బాగానే పడుతుంది దాల్ ఫ్రైకి, లేకపోతే బాగోదు టేస్ట్. అలాగే 4 దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు వేసుకోండి సరిపోతుంది. ఇవి కాగిన తర్వాత 1.5 స్పూను జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు మనం కట్ చేసినవి ఉన్నాయి కదా అవి వేసాను. అవి యాక్చువల్గా వీడియోలో మిస్ అయింది నేను, అందుకని అవి వేసుకోవాలి. మనం మసాలా దినుసులు జీలకర్ర వేసి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అవి వేసుకుని ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపేసేసి కొంచెం ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి.
ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. దాల్ ఫ్రైకి టమాటోస్ ఎక్కువ పడతాయండి. అలాగే ఒక 1.5 స్పూను సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసి, మనం పచ్చిమిర్చి వేసాం కదా, సో 1 టీ స్పూన్ కారం సరిపోతుంది. మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి, తర్వాత ఇలా కరివేపాకు వేసి మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. చక్కగా టమాటో ముక్కలన్నీ కూడాను మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న కందిపప్పు ఉంది కదా, అది వేసేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మూత పెట్టి కందిపప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు, మొత్తం అంతా కలిపాం కదా మనం, అది ఉడుకుతున్నప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలి. దాల్ ఫ్రై ఏంటంటేనంటే కొంచెం మనకి పలచగా ఉంటేనే బాగుంటుంది, చిక్కగా ఉంటే అంత బాగోదు. ఇదిగో ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఆల్మోస్ట్ ఒక 5-6 టీ స్పూన్స్ పడుతుంది, ఎందుకంటే దాల్ ఫ్రైలో కొత్తిమీర టమాటో 2 బాగా పడితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చివరిగా మనం ఒక 1.5 స్పూను నిమ్మరసం వేసుకోవాలి దించే ముందు. సో మన దాల్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చక్కగా కొంచెం మసాలా దినుసుల వాసనతో, చక్కగా అల్లం వెల్లుల్లి ఘాటుతో చాలా చాలా బాగుంటుంది జీరా రైస్లోకి. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇదిగో ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు, గ్రేవీ ఇలా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. ఇది మంచి ఐటెం కింద చెప్పుకోవచ్చు మనం, జీరా రైస్ విత్ దాల్ ఫ్రై కాంబినేషను. సో ఇంకా తీసేసుకుందాం మనం. ఇప్పుడు హాట్ డిష్లోకి తీసేసుకుందాం దాల్ ఫ్రైని. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే దాల్ ఫ్రై రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు మనం చూడబోయే ఐటము పుదీనా రైస్ అండి. పుదీనా అంటే హెల్త్కి చాలా చాలా మంచిది. నార్మల్గా పుదీనాను మనము కొబ్బరన్నము అలా చేసుకున్నప్పుడు, లేకపోతే బిర్యానీ చేసుకున్నప్పుడు కంపల్సరీ వాడతాము. నాన్ వెజ్లో కూడా వాడతాము, చట్నీ చేసుకుంటాము, చాలా చాలా బాగుంటుంది. బట్ పుదీనా రైస్ని చక్కగా మనం పుదీనాను పేస్ట్ లాగా వేసి చేస్తాం. దీంట్లోనూ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇది కంపల్సరీగా కూడాను పిల్లలకి డైట్లో ఇంక్లూడ్ చేయండి, ఎందుకంటే డీవార్మింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. సో ఫ్రెండ్స్, హెల్దీ పుదీనా రైస్ని తయారు చేసేద్దామా? హెల్దీ టేస్టీ పుదీనా రైస్ కోసం రైస్ కుక్కర్ కప్తో 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. అలాగే ఒక 2 కప్స్ పుదీనా, ఇలా నీట్గా పుదీనా ఒలుచుకుని చక్కగా కడిగి బట్ట మీద ఆరపెట్టుకుని రెడీ చేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక అరచెక్క నిమ్మరసం. కొంచెం ఈ అల్లాన్ని ఏంటంటే మనం కొంచెం ఇలా కచ్చా పచ్చగా చేసుకుంటే సరిపోతుంది, మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు.
ముందు పాన్ పెట్టుకుని పాన్లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక 5 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. అలాగే మనం కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం ఉంది కదా, ఒక 2 అంగుళాల అల్లం ముక్క. సో అల్లం ముక్కలు కూడా వేసేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం ఒక 2 నిమిషాలు ఇలా సిమ్లో వేగిన తర్వాత అప్పుడు మనం ఒలిచి చక్కగా కడిగి తుడిచి పెట్టుకున్న బట్ట మీద ఆరబెట్టుకున్న ఈ పుదీనాని వేసేసుకోవాలి. 2 కప్స్ తీసుకోండి పుదీనా. వేసుకుని చక్కగా ఒక 3-4 మినిట్స్ వేయించేసుకుంటే మొత్తం అన్నీ వేగిపోతాయి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీన్ని కొంచెం చల్లారనిచ్చి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. పుదీనా హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. సో ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. అలా పిండుకుంటే ఏంటంటే మనకి ఎందుకు పిండుతున్నామంటే పుదీనా పేస్ట్ కలర్ మారిపోదు, లేకపోతే అది కొంచెం బ్లాక్గా టర్న్ అవుతుంది. ఇలా మనం నిమ్మరసం యాడ్ చేయటం వలన చక్కగా పచ్చగా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం పాన్ పెట్టుకుని ప్రెషర్ పాను ఒక 3 టీ స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ఘీ కాగిన తర్వాత జీడిపప్పు వేసుకుని, జీడిపప్పు అనేది మన ఇష్టం అండి, మన ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఏదైనా వేసుకోవచ్చు. ఎంత వేసుకున్నా టేస్ట్ పెరుగుతుంది కదా జీడిపప్పు. సో ఆ జీడిపప్పుని ఏం చేసుకుని ఇలా పక్కన తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసి అవి వేగిన తర్వాత ఇలా చాపర్లో నేను ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. చిన్న చిన్న సన్నగా కావాలంటే మనం చక్క చాకుతో కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఎలా అయినా బాగానే ఉంటుంది. సో ఒక ఉల్లిపాయ సరిపోతుంది, కొంచెం పెద్ద సైజు. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనిచ్చి ఉల్లిపాయ వేగుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్లో చక్కగా వేగిపోతుంది ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ వేసేసుకోవాలి. లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ అండి పుదీనా రైసు. చక్కగా అలా కర్డ్ చట్నీతో కూడా బాగుంటుంది, పెరుగు చట్నీతో. లేదు అంటే కూడా అలాగే తినేసినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి సైడ్ డిషెస్ కూడా ఏమీ అవసరం లేదు. ఆ పుదీనా ఫ్లేవర్తో కొంచెం స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ దీన్ని. సో కొంచెం పేస్ట్ వేగిన తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు ఇలా మనం కొంచెం బీట్ చేసి పెట్టుకోవాలి. సో పెరుగు వేసేసుకుందాము. ఒకసారి మొత్తం కలిసేటట్టు గరిటెతో కలిపేసుకుని మూత పెట్టి ఒక 3 నిమిషాలు చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము.
తర్వాత మనం 1.5 కప్ తీసుకున్నాం కదా రైస్ కుక్కర్ కప్తో, రైస్ని 2 కప్స్ సరిపోతుంది. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో అంతకన్నా ఎక్కువ వాటర్ పట్టదు బాస్మతి రైస్కి. మనం మిక్సీ చేసుకున్నాం కదా ఇందాక పేస్ట్ని, దాంట్లోనే వాటర్ పోసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఆ ఫ్లేవర్డ్ వాటర్ కూడా సరిపోతుంది. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి, అవసరమైతే. నేను కొంచెం తగ్గిందని ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను. మనకు ఆ వాటర్ టేస్ట్ చూసేస్తే తెలిసిపోతుంది సాల్ట్ సరిపోయిందో లేదోను. సో వాటరు బాయిలింగ్ కన్సిస్టెన్సీకి వస్తుంది కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసలా బాస్మతి రైస్ని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి కడిగి. సో దాన్ని వేసేసుకుందాము. 1.5 కప్ బాస్మతి రైస్ని. కొంచెం నానితే బాగుంటుంది బాస్మతి రైస్, చక్క పొడుగ్గా వస్తుంది. రైస్ వేసేసి ఇలా ఒక్కసారి కలిపి పెట్టేద్దాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి వెయిట్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా పుదీనా రైస్ ఎంత బాగా రెడీ అయిపోయిందోను. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచిది ఫ్రెండ్స్, ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు. మనం పెరుగు, చక్కగా పుదీనా పేస్టు, నిమ్మరసం అన్నీ వేసాం కదా, సో చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా జీడిపప్పులతో అలంకరించుకుంటే హెల్దీ పుదీనా రైస్ రెడీ అయిపోయింది. చూసారా, కర్డ్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. లంచ్ బాక్సెస్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి హెల్దీ పుదీనా రైస్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారు చేయబోయే రైస్ పేరు గోల్డెన్ రైస్. గోల్డెన్ రైస్ అని ఎందుకన్నానంటే, ఈ రైస్ తయారైన తర్వాత దీని కలర్ చూసి మీరే అంటారు ఇది గోల్డెన్ రైస్ అని. చాలా చాలా బాగుంటుందండి ఇది. అలాగే మీల్ మేకర్తో చేస్తాం మనం దీన్ని. మీల్ మేకర్ మనకి హెల్త్కి చాలా చాలా మంచిది, సోయా చంక్స్. సో మీ డైట్లో కంపల్సరీ వీటిని ఇంక్లూడ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీల్ మేకర్ని. సో ఈ మీల్ మేకర్తో మనం హెల్దీగా చక్కగా గోల్డెన్ రైస్ని తయారు చేసేద్దామా. గోల్డెన్ రైస్ కోసం గోల్డెన్ రైస్ని ఎందుకన్నానంటే, రైస్ రెడీ అయిన తర్వాత మీకే తెలుస్తుంది. ఇలా మనం మీల్ మేకరు తీసుకోవాలి. ఇవి ఇలా ఈ సైజే తీసుకోండి, ఎందుకంటే బాగా గ్రాన్యూల్స్ చిన్నవి ఉంటాయి, ఇంకా కొంచెం పెద్దవి ఉంటాయి. ఇలా మీడియం సైజ్ తీసుకుని మన రైస్ కుక్కర్ కప్తో 1 కప్ తీసుకోండి. ఇవి డ్రైగా ఉంటాయి కదా, వాటర్ పోసి ఒక 15 మినిట్స్ నాననివ్వండి. తర్వాత వాటర్ పిండేసి ఇలా తీసుకుని వీటిల్లో ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూను సాల్ట్, అలాగే ఒక పావు స్పూను పసుపు, వేసి మొత్తం అంతా మనం వేసిన పెరుగు, ఉప్పు, పసుపు మీల్ మేకర్ పీసెస్కి పట్టేటట్టుగా బాగా గరిటెతో కలుపుకోవాలి. తర్వాత రైస్ కుక్కర్ కప్తో మనం 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాము. ఈ రైస్ని కూడా కడిగేసుకుని చక్కగా ఒక 15 మినిట్స్ నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ నానేలోపు ఇలా పొయ్యి మీద పాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. కాగిన తర్వాత 4 దాల్చిన చెక్క, 4 ఇలాచి, అలాగే 2 అనాస పువ్వు, ఒక 5-6 లవంగాలు వేసి వేయించుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు కూడా వేయండి, 2 బాగుంటుంది ఫ్లేవర్ చాలా. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చాపర్లో కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి.
తర్వాత ఇలా 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఇలా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని వేయించుకోండి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఊరికనే మాడిపోతుంది లేకపోతే. తర్వాత మనం పెరుగు, ఉప్పు, పసుపు వేసి నానబెట్టుకున్న మీల్ మేకర్ ఉంది కదా, అవి వేసేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మనం ఇందాక ఒక 1/2 కప్ వేసుకున్నాం పెరుగు నానబెట్టడానికి. ఇప్పుడు ఇంకొక 1/2 కప్ వేసుకోవాలి. అంటే మొత్తం 1 కప్ పడుతుంది పెరుగు. 1/2 కప్ పెరుగు వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోండి. దీనివల్ల రైస్కి మంచి కలర్ వస్తుంది. మనం గోల్డెన్ రైస్ అన్నాం కదా, సో అచ్చం గోల్డ్ కలరే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రైస్ రెడీ అయిన తర్వాత మనం 1.5 కప్ తీసుకున్నాం కదా బాస్మతి రైస్, సో 1.25 పోసుకోండి. నీళ్ళు సరిపోతాయి. ఎందుకంటే సోయా ఆల్రెడీ మనకి ఈ మీల్ మేకర్ ఏంటంటే తడి పీల్చుకుని ఉంటుంది దాంట్లో, సో అందుకని 2 కప్స్ కూడా పట్టవు. 1.5 రైస్కి 1.5 కప్ రైస్కి 1.25 వేసుకోండి. నీళ్లు ప్రెషర్ కుక్కర్కి సరిపోతుంది. బాస్మతి రైస్కి అంతకన్నా వాటర్ పట్టవు, ఎందుకంటే ఆల్రెడీ ఈ సోయా చంక్స్లో వాటర్ ఉంటుంది. సో 2 కప్స్ కూడా పట్టవు, 1.25 కప్పు సరిపోతుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూసారు కదా, మన గుమగుమలాడే గోల్డెన్ రైస్ రెడీ అయిపోయింది. అచ్చంగా గోల్డ్ కలర్లోనే వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీల్ మేకరు సోయా చంక్స్ చాలా మంచి హెల్త్కి. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిది. మనం మామూలుగా మీల్ మేకర్ కర్రీస్లో వాటిల్లో రెగ్యులర్గా వాడతాము. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా రైస్లో కూడా చాలా బాగుంటుంది. అసలు దీనికి సైడ్ డిష్ ఏం అవసరం లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని చక్కగా మనం ఫ్రై చేసుకున్న క్యాష్యూస్తో, అలాగే ఆల్మండ్స్ కూడా నేను కొంచెం ఇదిగో ఇలా ఫ్రై చేశాను. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో అందరూ బాగా ఇష్టపడతారు, పిల్లలు పెద్దలు. హెల్దీ గోల్డెన్ రైస్ని లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది ఇది. తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండాను. వెరీ హెల్దీ టేస్టీ సోయా రైస్ని ఎంజాయ్ చేయండి మరి. సో ఇప్పుడు మనం చూడబోయే రైస్ ఐటము ఘీ రైస్ అండి. ఘీ రైస్ అంటే
చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం దీంట్లో వెజిటబుల్స్ ఏవి వేయము. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి చక్కగా పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ, అలాగే వెజిటేరియన్స్ అయితే వెజిటబుల్ కుర్మా ఆ పన్నీర్ కుర్మాతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, టేస్టీ ఘీ రైస్ని తయారు చేసేద్దామా? ఘీ రైస్ కోసం ఇలా ఒక ఉల్లిపాయని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే నేను 1.5 కప్ వేస్తున్నాను రైస్ కుక్కర్ కప్తోనూ రైసు. సో దానికి మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇదిగో ఉల్లిపాయ ఇట్లా పొట్టు వలిచేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ వంటకైనా వెజిటబుల్స్ కటింగేనండి పెద్ద పని. అవి కనుక చేసి పెట్టేసుకున్నామంటే మనం రెడీగా వంట చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇదిగో ఇలా చాపర్లో వేసేసుకుని బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చాపర్ వచ్చిన తర్వాత చాలా హాయిగా ఉందండి బాబు. చక్కగా ఉల్లిపాయలు చూసారా ఎంత చక్కగా కట్ అయిపోయినాయో. అలాగే మనం రైస్ కుక్కర్ కప్తో 1.5 కప్పు రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ పాన్ పెట్టుకుని, ఘీ రైస్ కాబట్టి మనం ఫుల్ అంతా ఘీతోనే చేస్తున్నాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఘీ అయితే సరిపోతుందండి 1.5 కప్ రైస్కి. అలాగే జీడిపప్పులు కూడా చెప్పా కదా, మీ ఇష్టము, మీ టేస్ట్ని బట్టి జీడిపప్పులు వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువే వేస్తాను. సో జీడిపప్పులు చక్కగా మాడకుండా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఏంటంటే చక్కగా మనం తినేటప్పుడు క్రంచీగా తగులుతా బాగుంటాయి. తర్వాత ఇలా బిర్యానీ ఆకు, కొంచెం ఇలాచీ 4, లవంగాలు ఒక 4, అలాగే దాల్చిన చెక్క ఒక 4 వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసి వేయించుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని 4 ముక్కల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు ఇలా కలిగి పెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయి చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తొందరగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే అడుగంటుతుంది కదా, అందుకని కొంచెం చూసుకుని తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము 1.5 కప్ తీసుకున్నాం కదా రైసు. సో నేను ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే బాస్మతి బియ్యానికి అసలు ప్రెషర్ కుక్కర్లో వాటర్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఊరికినే బాగా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ బియ్యం ఊరికినే మెత్తగా అయిపోతుంది. మనం ఇందాక కొంచెం వేసాం కదా సాల్ట్, ఇప్పుడు కొంచెం వేసుకుని ఆ వాటర్ టేస్ట్ చూసుకోండి. అప్పుడు మీకు తెలిసిపోతుంది సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోండి, ముందే ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు మనం కడిగి ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్న 1.5 కప్పు బాస్మతి రైస్ని వేసేసుకున్నాము. ఒక్కసారి గరిటెతో కలిపెట్టేసి ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చూసుకుంటే తెలిసిపోతుంది.
ఇప్పుడు కొంచెం 1 టీ స్పూన్ ఘీ వేసుకుంటే ఇలా మనం ప్రెషర్ కుక్ చేసే ముందు బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అంతా బాగా రైస్కి పట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం మన రైస్ని. చూసారు కదా, మంచి నెయ్యి వాసనతో ఘుమఘుమలాడుతూ ఘీ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సింపుల్గా దీంట్లో మనము ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జస్ట్ కొంచెం హోల్ గరం మసాలా వేసాము, అల్లం వెల్లుల్లి పేస్టు లైట్గా, చాలా బాగుంటుంది ఇది. తప్పకుండా ట్రై చేయండి మీరు. చక్కగా స్పైసీగా ఉండదు కదా, సో పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు దీన్ని. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా జీడిపప్పులు, సో ఆ జీడిపప్పులతో గార్నిష్ చేసుకుందాము. ఇలా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు వెజిటేరియన్స్ అయితే చక్కగా ఏ పన్నీర్ కుర్మా అలా సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉండే ఘీ రైస్ని తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో రైస్ టెక్స్చర్ కూడాను. మంచి ఘీ రైస్ని ఎంజాయ్ చేయండి. సో ఈరోజు మనము 6 వెరైటీస్ ఆఫ్ రైస్ని చూసామండి. ఈ రైస్ ఐటమ్స్ అన్ని మీకు బాగా నచ్చుతున్నాయి అని అనుకుంటాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు ఎలా ఉన్నాయో చెప్పండి. ఎందుకంటే మనం వీక్లో ఉండే 6 వర్కింగ్ డేస్కి చక్కగా హ్యాపీగా ఈ 6 డేస్ కూడాను ఈ రైస్ ఐటమ్స్ ట్రై చేసి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. సో ఇవి మీకు బాగా నచ్చుతున్నాయని ఆశిస్తూ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్. బాయ్.